హాయ్ అండి, నమస్తే అండి. సో నార్మల్గా మనం రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ వేసుకునేటప్పుడు మనకి క్యాన్వాస్ షీట్ అంటే బక్రం వెయ్యాలా లేదా, అంటే క్యాన్వాస్ షీటే కానీ మామూలుగా మనం వాడుక భాషలో బక్రం బక్రం అంటాం. సో ఆ బక్రం వెయ్యాలా లేదా అనేది ఈరోజు యాక్చువల్గా మన వీడియో అండి. సో బక్రం అసలు ఎందుకు వెయ్యాలి? నార్మల్గా అయితే స్క్వేర్ నెక్కకి వెయ్యం కదా, మామూలుగా మెడమొక్క వేసేస్తాం. రౌండ్ నెక్కకైనా సరే మెడమొక్క వేసేస్తాం. కానీ ఇది యాక్చువల్గా చుడిదార్ అనమాట. నేను రెండు చూపిస్తాను. బక్రం వేస్తే ఎందుకు వెయ్యాలి, బక్రం వేయకపోతే ఎందుకు వేయక్కర్లేదు. సో ఇదేంటంటే అండి, చుడిదారు ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఇప్పుడు నేను పైన పెట్టింది ఫ్రంట్ పార్ట్, కొంచెం చిన్న నెక్. బ్యాక్ పెట్టింది ఏంటంటే కింద పెట్టింది బ్యాక్ పార్ట్, కొంచెం డీప్ నెక్ అనమాట అది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్కి నేను బక్రం వేస్తున్నాను. బక్రం ఎందుకు వేయాలనేది మనం చూద్దాం లాస్ట్లో. సో ఇది స్క్వేర్ నెక్ ఆల్రెడీ మనం జాయింట్ చేసేసాను, లైనింగ్ అండ్ ఇది. తర్వాత దాని కింద క్యాన్వాస్ షీట్ అలా పెట్టేసి, చూసారు కదా క్యాన్వాస్ షీట్ నేను పెట్టినట్టుగా ఇటు అటు ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టాలండి. ఇప్పుడు మనం మార్కింగ్ పీస్తో ఈ ఎల్ షేప్ అయితే ఏదందో ఆ ఎల్ షేప్ అంటే స్క్వేర్ కదా, ఎల్ షేప్ డ్రా చేసేసి ఇలా ఒక డ్రా చేసేద్దాం. లేదా ఎక్స్ట్రా అలా ఉంచేసిన ప్రాబ్లం అయితే లేదు. ఇది తీసేద్దాం. తీసేసి ఈ కింద లైన్ కనిపిస్తుంది కదా, దానికి ఒక 2 ఇంచెస్ కిందకి లైన్ గీయండి. అలాగే దీనికి ఇవతల 2 ఇంచెస్ లైన్, 2 ఇంచెస్ దూరంలో. ఇది ఒక స్కేల్తో డ్రా చేసేయండి, లేదా చేతితో డ్రా చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అయిపోయిన తర్వాత ఈ కింద స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ అలా పై స్క్వేర్ ఉంచేసి కింద స్క్వేర్ ఇలా రౌండ్ చేసేయండి. అంటే కింద స్క్వేర్తో మనకు పెద్ద పని ఏమి ఉండదు, అందుకే షేప్తో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, అందుకే రౌండ్ చేస్తాం. ఈ స్క్వేర్ని మాత్రం స్క్వేర్ ఎలా ఉండదని అలాగే కట్ చేసుకోవాలి. ఇది క్యాన్వాస్ షీట్ అండి యాక్చువల్గా. సో దీనికి లైనింగ్ ఏదైతే లైనింగ్ ఉందో లైనింగ్ నేను ఏకండిగా ముక్కలేదని చెప్పి మధ్యలో జాయింట్ వేసాను. సో దీనికి ఒక అల్పిన్, అటు ఒక అల్పిన్ ఇటు ఒక అల్పిన్, అలాగే మధ్యలో ఒక అల్పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా పని అయిపోద్ది. ఈ ఎక్స్ట్రాగా ఉన్న ముక్కను కట్ చేసేద్దాం. చుట్టూ కూడా కట్ చేద్దాం, కానీ ఒక 1/2 ఇంచు లైనింగ్ వదులుకొని కట్ చేసుకోవాలి, ఎడ్జ్ వరకు కట్ చేయకూడదు. ఇప్పుడు దీని మీద ఫస్ట్ లోపల వైపు కుట్టేసేద్దాం. స్క్వేర్ షేప్ ఉంది కదా అది. ఇలా చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది పని. క్యాన్వాస్ షీట్ ఇలా కుట్టే మనకి ఈజీగా స్టిచ్ అయిపోతుంది అనమాట. ఇలా షేప్ కట్ చేయకుండా, ఇప్పుడు స్క్వేర్ కట్ చేయకుండా కూడా నార్మల్గా వేరేగా కూడా కుట్టచ్చు. నేను మిగతా చాలా అయితే అప్లోడ్ అయితే చేశానండి. సో దీనిలో ఇలా చూపిస్తున్నాను, చాలా రకాలుగా చేయొచ్చు, మనకి ఫినిషింగ్ నీట్గా రావాలంటే. సో ఎక్స్ట్రాగా 1/2 ఇంచు పెంచాం కదండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ క్యాన్వాస్ మీదకి తిప్పేసి కుట్టేసుకోండి. అంటే లోపల దారపోగులు అవి వచ్చేయకుండా క్యాన్వాస్ షీట్ అంటే వాష్ చేసినప్పుడు అయితే అది డ్యామేజ్ అవ్వకుండా అనమాట. ఇలా దీని తర్వాత ఈ లోపల ఉందని కట్ చేసాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ ముక్క తయారైపోయింది. ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ అనమాట, ఇది చుడిదార్ ఫ్రంట్. దాని మీద ఇప్పుడు ఇందాక ఏదైతే కొలిచామో అది ఇలాగా పెట్టేసి మళ్ళీ అల్పిన్స్ పెట్టుకుందాం. ఇప్పుడు దీని మీద ఎల్ షేప్ కుట్టేయాలి, కానీ మనకి ఇటువైపు కుట్టు సరిగ్గా కనిపించదు కాబట్టి ఇటువైపు అయితే ఆల్రెడీ మనం రెడీగా ఉంది కదా మనకి లైనింగ్ అండ్ ఇది జాయింట్ చేసి మనకి పర్ఫెక్ట్ కొలతతో కుట్టు అయితే ఉంది కాబట్టి ఆ కుట్టు మీద వేసుకోవాలి. అదే కుట్టు మీద వేసేయాలండి. అల్పిన్స్ తీసేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ క్లాత్ అంతటిని తీసేద్దాం. ఆ కుట్టే మనకు లెక్క. ఇప్పుడు ఈ కార్నర్లో చిన్న కటింగ్ ఇచ్చుకొని ఇలా తిప్పేద్దాం. తిప్పేసి ఇప్పుడు ఈ క్యాన్వాస్ షీటు లైనింగ్ని కలిపి లోపల ఫోల్డ్ చేసేద్దాం. చేసేసిన తర్వాత మొత్తం లోపల ఫోల్డ్ చేసేసి పైన కుట్టేసేస్తాం. మామూలుగా అయితే ఇలా పెన్సిల్ కానీ పెన్ కానీ యూస్ చేసి లోపలికి డిజైన్ తీస్తాం. దీనికి స్క్వేరే కాబట్టి డిజైన్ అయితే తీయవసరం లేదు, ఇలా తీస్తాం. మామూలు మిగతా స్కాలప్కి అదైతే, దీనికైతే ఇంకా అవసరం లేదు, స్ట్రైటే కాబట్టి అలా మడత పెట్టుకొని నీట్గా లైనింగ్ బయటకి ఏం కనిపించకుండా నీట్గా మడత పెట్టుకుంటూ కుట్టేసుకోవడమే. సో ఇది ఫ్రంట్ పార్ట్ కింద అంటే మనం క్యాన్వాస్ షీట్ వేసి లేదా బక్రం అంటే వేసి మళ్ళీ ఇంకో హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా పక్కన ఇంకో కుట్టు అయితే వేసేసుకోవచ్చు. నేనైతే కుట్టు అయితే వేయట్లేదండి, ఇలా ఉంచాను. పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను. సో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ స్క్వేర్ నెక్ ఎంత చూపించాను కదా మీకు. సో దానికి ఇలా 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకొని, ఎక్కువ పొడవు తీసుకోవాలి, మన మెడ ఎంత అయితే పొడవుదో దానికన్నా ఎక్కువ తీసుకొని ఇలా మధ్యలోకి మడత పెట్టి, ఇప్పుడు నేను చాక్ పీస్తో డ్రా చేశాను కదా ఎడ్జ్లో రెండింటిని కలిపి కుట్టేయాలి. ఇలా కాకుండా డైరెక్ట్గా కూడా ఇలా పట్టుకుంటూ కుట్టేవచ్చు, కానీ ఇలా కుట్టేస్తే మనకి ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా. లేదు మనం మడ కుట్టేటప్పుడే డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టచ్చు, ఇలాగైతే హెడేక్ ఉండదు.
ఈజీగా చెప్పాలనేది నా కాన్సెప్ట్ అండి. సో అందుకని చెప్తున్నాను. సో ఇది బ్యాక్ పార్ట్, ఇది కూడా స్క్వేర్ నెక్కే. ఇప్పుడు ఏదైతే కుట్టామో సేమ్ అలాగే మళ్ళీ సేమ్ ఆ క్లాత్ని అలాగే పెట్టి దీని మీద కుట్టేద్దాం. స్ట్రైట్గా ఉన్నంతసేపు ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ ఎల్ షేప్ వస్తుంది కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ ఎల్ షేప్ వచ్చినప్పుడు మీకు చాక్తో చూపిస్తాను చూడండి, మార్కింగ్ పీస్. ఇది ఎల్ షేప్. సో ఇక్కడ మనం దీన్ని ఇలా పట్టుకోవాలి. ఈ పైన పట్టుకొని కింద వైపు స్క్వేర్ కరెక్ట్గా రావాలి, అంత మడత వరకు రావాలి. అది మళ్ళీ సేమ్ ఇలాగ మడత పెట్టి ఒక కుర్చీలాగా పెట్టాలన్నమాట. కుర్చీ పెట్టి కుట్టేయాలి. ఒక కుర్చీ సరిపోదండి, పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఎక్కువగా పెట్టాలి కుర్చీ, మరీ చిన్నది పెట్టకూడదు. ఈ కార్నర్స్లో చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. దీనికి మనం ఎలాంటి బక్రం కానీ కెన్వాస్ షీట్ కానీ ఏమి వేయట్లేదండి. చెప్తాను నేను తేడా ఏంటని చెప్తాను. నార్మల్గా మనం ఏ బ్లౌజెస్కైనా స్క్వేర్ నెక్ అంటే ఇలాగే వేసుకుంటాం. దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే, పైన టాప్ స్టిచ్. కింద నుంచి ఆ లైనింగ్ని మనం ఏదైతే ఇప్పుడు కుట్టామో దాని కింద నుంచి లాగుతూ ఉంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఒక కుట్టు వేసేసుకుంటాం. అంటే ఇంక హెమ్మింగ్ చేయక్కర్లేదు. ఎక్స్ట్రా ఉండదాన్ని కట్ చేసేసుకుంటాం. సో చూసారు కదండి, ఇది స్క్వేర్ నెక్కే, అది స్క్వేర్ నెక్కే. ఇది నీట్గానే వచ్చింది, అది కూడా నీట్గానే వచ్చింది. కానీ మరి ఎందుకు బక్కర వేసుకోవాలి? సో ఇది చూడండి, దీనికి బక్కర వేసాం, దీన్ని హెమ్మింగ్ కోసం వదిలేసాం రెండో పార్ట్ని. ప్లస్ సైడ్ భుజాల జాయింట్ కోసం కూడా, అందుకనే దీనికి పక్కన స్టిచ్ చేయలేదు నేను. సో ఇదేంటంటే అండి, కరెక్ట్గా షేపు నిలబడినట్టు వస్తుంది అనమాట. మనం ఏదైతే బక్రం వేసామో అప్పుడు మనకి ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది. సో ఇదికో షేప్ కరెక్ట్గానే వచ్చింది, మరి దానికి కూడా షేప్ కరెక్ట్గానే వచ్చింది కదా. కానీ చూడండి, దీనికి కూడా షేప్ కరెక్ట్గానే వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్, దీనికేమో మన కెన్వాస్ షీట్ కానీ ఏం వేయలేదు. కాకపోతే ఏంటి తేడా అంటే, మనం ఇప్పుడు బ్యాక్ అనుకోండి, బ్యాక్కి నేను దీనికి థ్రెడ్స్ పెడతాను, అంటే వెనకాల తాళ్ళు కట్టుకుంటాను, అది పెడతాను. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఒకవేళ తాళ్ళు పెట్టకపోయినా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వెనకాతల మనం ఏదైనా వంగున్నాం అనుకోండి, వెనకాతల దానికి ప్రాబ్లం ఉండదు. మనం ఏదైనా ఇలా కొంచెం ముందుకు వంగితే ఫ్రంట్ నెక్కే ప్రాబ్లం ఉంటుంది. సో ఫ్రంట్ నెక్కి ఏంటంటే, ఇలా ఇప్పుడు బ్యాక్ ఎలాగైతే వేసామో మామూలుగా మెడపొక్కలా వేసేసి వదిలేస్తే, మనం ఫ్రంట్ వంగినప్పుడు ఇక్కడ ఇలా కొంచెం ఇలాగా ఫ్రంట్ నెక్ లూజ్ అయ్యి డొప్పలాగా వచ్చి ఇలా మనకు లోపలదంతా కనిపించినట్టుగా వస్తుంది అనమాట. అర్థమైంది కదండి. సో అందుకని బక్రం వేసామనుకోండి, కరెక్ట్గా వెయిట్కి ఇలా వచ్చేస్తుంది, ఇలా డొప్పలా వచ్చేస్తుంది అనమాట. వంగిన ఏదైనా దేనికైనా ఎలా ముందుకు నించున్నా అలా. సో అందుకని చెప్పేసి ఫ్రంట్ నెక్కి రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా సరే మనం ఇలా క్యాన్వాస్ షీట్ వేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలా కూర్చున్నా ఎలా ఉన్నా మనకైతే ఆర్డినెస్ అయితే ఏమి ఉండదు. బ్యాక్ నెక్ ఆ ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి, వంగినప్పుడు బ్యాక్ ప్రాబ్లం ఉండదు కాబట్టి బ్యాక్ నార్మల్ నెక్ వేసుకోవచ్చు. సో అందుకని మనం రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బక్రం వేసుకుంటేనే, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన యూజ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.